నిషేధి హంతకుడు ధారావాహిక ప్రారంభం. రచన శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారు. అది విశాఖపట్నం నగరం, మధురవాడ ప్రాంతంలోని ప్రశాంతమైన వీధి. ఇక్కడ చుట్టూ పచ్చదనం మధ్య డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం నివసించే స్వతంత్ర ఇల్లు ఉంది. డాక్టర్ శ్రీనివాస్ నగరంలో పేరున్న వ్యక్తి. ఆయన కూతురు అన్విత ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆ ఇంటికి వెలుగు. ఆ రోజు గురువారం మధ్యాహ్నం హైదరాబాదులో అత్యంత సన్నిహితుడి పెళ్లికి హాజరు కావడానికి రాజేశ్వరి మరియు డాక్టర్ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న అన్వితను ఒంటరిగా వదిలి వెళ్లడం వారికి ఏమాత్రం ఇష్టంలేదు. రాజేశ్వరి కూతురి నుదుటిపై ముద్దు పెడుతూ ఆందోళనగా అడిగింది, అన్విత, నువ్వు ఒంటరిగా ఉండటం మాకు కొంచెం బెంగగా ఉంది. తలుపులు సరిగ్గా వేసుకోవాలి సుమా. సత్యం బయట జాగ్రత్తగా ఉంటాడు. ఏమైనా అవసరమైతే అతని పిలువు. డాక్టర్ శ్రీనివాస్ కూడా ఆందోళనగా ఇలా అన్నారు, తల్లీ, మీ అమ్మ చెప్పినట్టు అన్నీ రెండుసార్లు సరిచూసుకో. ఈ ఒక్కరోజు మాత్రం బయటివాళ్లని ఎవర్నీ లోపలికి రానివ్వకు. అర్జెంట్ పని ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దు. మాకు అసలు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టంలేదు, కాని తప్పనిసరయ్యి వెళ్తున్నాం. మీ అన్నయ్య నిశ్చితార్థానికి రాకపోతే వాడితోపాటు మీ పెదనాన్న కూడా ఎంత ఫీలవుతారో నాకు తెలుసు. పరీక్షలున్నాయి కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు. అన్విత నవ్వుతూ వారికి భరోసా ఇచ్చింది. ఓహ్ డాడీ, మమ్మీ, నేను చిన్నపిల్లని కాదు కదా, ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మీరు హాయిగా పెళ్లి ఎంజాయ్ చేయండి. నేను బాగానే ఉంటాను. నాకు ప్రాజెక్టు పని ఉంది. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఆ తరువాత అన్విత సత్యంలకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి రాజేశ్వరి మరియు డాక్టర్ శ్రీనివాస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. వారు తిరిగి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. మధురావాడలోని తమ ఇంటికి వచ్చి తాళాలు తీయడానికి సిద్ధమవుతున్న డాక్టర్ శ్రీనివాస్కు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఇంటి ప్రధాన ద్వారం లోపల నుంచి గడియవేయబడి ఉంది. డాక్టర్ శ్రీనివాస్ మొదట మామూలుగా తలుపు తట్టాడు. అన్విత, ఏమైందమ్మా? గట్టిగా పిలిచాడు. తలుపు లోపలనుంచి ఆ తలుపు యొక్క ఎలక్ట్రానిక్ లాక్ వేసేస్తే ఇక బయటనుంచి తీయడం అసాధ్యం, అంతే. దీనర్థం అన్విత ఇంట్లోనే ఉంది. డాక్టర్ శ్రీనివాస్ డోర్బెల్ను అనేకసార్లు కొట్టారు, కాని లోపల్నుంచి ఎటువంటి జవాబూ రాలేదు.